ప్రెజెంట్ మెగాస్టార్ చిరంజీవి గారు యంగ్ డైరెక్టర్లతో వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతూ ఫుల్ ఫామ్లో ఉన్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్న మూవీతో సూపర్ హిట్ అందుకున్నటువంటి అనిల్ రావుపూడి తన నెక్స్ట్ మూవీని చిరంజీవి గారితో చేయనున్న విషయం మనందరికీ తెలిసిందే. మన ఉగాది సందర్భంగా ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు జరుపుకున్నటువంటి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకోగా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుపుకుంటుంది. రీసెంట్గా తన టీంని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని సైతం విడుదల చేశారు మేకర్స్. అయితే అనిల్ రావుపూడి ఐడియాలజీ గురించి చెప్పాల్సిన పని లేదు. తన సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. ఇక తాజాగా చిరంజీవి గారి మూవీ కోసం అనిల్ భారీ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. అవును, మెగా 157 కోసం కూడా అనిల్ ఎన్నో అట్రాక్షన్స్ను సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. చాలా కాలం తర్వాత చిరు ఈ సినిమాలో ఓ పాట పాడించనున్న అనిల్ దాంతోపాటు తాజాగా ఈ మూవీలో వెంకటేష్ గారితో ఓ గెస్ట్ రోల్లో చేయించబోతున్నారట. నిజానికి వెంకీది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే కాదట. అతని పాత్ర కోసం అనిల్ రావుపూడి స్పెషల్గా ఒక ఫైట్తో పాటు చిరు వెంకీ వీరిద్దరి కాంబోలో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేశారట. ఆ పాట ఫ్యాన్స్కు పూనకాలు రావడం గ్యారంటీ అని టాక్ అయితే వినిపిస్తుంది. భీమ్ సిసోరిలియో సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమాను సాహు గారిపాటితో కలిసి చిరంజీవి గారు కూతురు సుష్మితా కొనదెల గారు నిర్మిస్తున్నారు. కాగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది అని ఇప్పటికే ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వెంకటేష్ గారితో 300 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టినటువంటి అనిల్ రావుపూడి మెగాస్టార్ గారితో 500 కోట్ల మార్కుని ఈజీగా 100% టచ్ చేసే అవకాశం ఉందని మూవీ ట్రేడ్ పండితులైతే అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది అన్నది తెలియాలంటే మాత్రం ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.